ఎక్స్ట్రాడినరీ ఉంటుంది. ఎప్పుడు మనుషులు మామూలుగా ఇప్పుడు ఇంట్లో ఎలా ఉంటాం మామూలుగా ఉంటాం, కానీ పాత్ర వరకు వచ్చేసరికి ఆ పాత్ర ఆయన డిజైన్ చేసుకున్న ఆ పాత్ర ఏంటి, ఒక అల్లరి క్యారెక్టర్, ఒక మిడిల్ క్లాస్ లో ఒక బొటాబొటి ఇదేది చాలి చాలని జీతాలతో ఉండే లైఫ్ నుంచి ఒక ఆశలు ఆశయాలు లేదా ఆ ఏజ్ లో ఉండేటువంటి యూత్ ఎంటర్టైన్మెంట్ అంటే యూత్ కు ఉండేటువంటి భావాలు దానికి న్యాయం చేయాలి. కానీ చాలా వండర్ఫుల్ అండి. ఆయన పాటలు పాడతారు, స్క్రిప్ట్ రాస్తారు, యాక్టింగ్ చేస్తారు, ఆయన గొంతు ఒక ఇదేదంటారు ఒక ట్రాన్స్లోకి తీసుకెళ్తుంది అందరికీ. ఆయన గొంతు అంటే నేను కూడా పిచ్చ ఫ్యాన్. బిహేవియర్ చాలా బాగుంటుంది ఆయన. సో బిహేవియర్ బాగుంటుందంటే దీనికి ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పొచ్చు. రీసెంట్గా ఇప్పుడు టిల్లు స్క్వేర్ ప్రెస్ మీట్స్ అవి అయ్యాయి. ఇప్పుడు సినిమా రిలీజ్ టైం కాబట్టి ప్రెస్ మీట్స్ అవి చేశారు. సో అందులో మేము కూడా ఛానల్లో వేసాము, దానికి సంబంధించిన వేస్తే మిలియన్స్లో వెళ్ళింది వ్యూస్. అనుపమ పరమేశ్వర్ గారు వెనకాల నుంచి ఆయన చెయ్యి వేసి నించుని ఉన్నారు. సాధారణంగా జనరల్గా ఏం చేస్తారంటే ఒక చిన్న అవకాశం కదా అనేసి పట్టుకుంటారు, యాక్చువల్ పట్టుకుంటారు. కానీ ఓన్లీ కెమెరా ఫేవర్ లో మాత్రం పట్టుకున్నట్టు కనబడుతుంది తప్ప అదర్ యాంగిల్ లో చూసి ఆయన టచ్ కూడా చేయలేదు. లేదు సార్, చాలా అబ్బాయి అంటే మనం చేసాము అబ్బాయి గురించి మనం చెప్తేనే మనకు రేపు ఫ్యూచర్ ఉంటుందని చెప్పటం కాదు, అసలు చాలా చాలా డీసెంట్ అబ్బాయి. ఏంటి అంటే ఎక్కడ ఎలా ఉండాలి ఏం చేయాలి తనకు అన్ని తెలుసు. సో వెరీ డీసెంట్ గా అండి. అమ్మ అమ్మ అనే పిలుస్తారు. ఎప్పుడన్నా నాకు కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి చిన్న చిన్నవి, ఒకసారి గట్టిగా అరిచేసరికి కొద్దిగా ఏదో వీక్ గా అనిపించి నాకు షివరింగ్ లాగా అనిపించింది. అదేంటమ్మా మీరు చేయలేకపోతున్నాను సార్ అంటే, అదేంటమ్మా మీరు అలా అంటున్నారు, మీరు ఎందుకు చేయలేరు చేస్తారు అని ఎంకరేజ్ చేసి లేదా ఒక 2 నిమిషాలు ఆపించి, అంటే మనిషిని బట్టి వెళ్తారండి. చాలా మంచి వ్యక్తి చెప్పాలి. రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో కూడా నాకు నో చెప్పడం రాదు, సో దాని మూలాన కొన్ని ఇబ్బందులు కూడా తను చాలా స్ట్రగుల్ పడి ఇంత సక్సెస్ చూశాడు. కాబట్టి ఎలా ఒక మనిషి ఎదుటి మనిషి కష్టం ఆయన అర్థం చేసుకోగలరు. ఎదుటి మనిషి తపన, వాళ్ళకి ఏం కావాలి, ఏం ప్రొవైడ్ చేయాలి, మనం అవుట్పుట్ ఎలా తీసుకోవాలి, ఎలా చేస్తే ఎలా ఉంటుంది, ప్రతిదీ తనకు అన్ని తెలుసండి. ఇంకంతే జీవితాన్ని చదివారు, సినిమాని చదివారు ఆయన. సో డీజేటీలో ఆఫర్ వచ్చినప్పుడు ఆయన ముందు గుంటూరు ఈ సినిమాకు చేస్తున్నారు. గుంటూరు టాకీస్ చూసాను నేను. ఆ సినిమా చూసారా? చూసాను. అందులో క్యారెక్టర్ చూసారా ఎలా ఉంటుంది? అసలు మీ నరేష్ గారు అనుకుంటా కదా ఆయన ఫ్రెండ్. అవును. సో అందులో ఫస్ట్ ఈయన క్యారెక్టర్ చూసారు సిద్ధు గారిని. సో అక్కడికి ఇక్కడికి ఎంత వేరియేషన్ వచ్చింది. అవునండి, క్యారెక్టర్ వేరియేషన్, కథ వేరియేషన్. మరి అదే కదా ఆర్టిస్ట్ అంటే, పరకాయ ప్రవేశం. అక్కడ వ్యక్తి లక్షణాలు క్యారెక్టరిస్టిక్స్ బట్టి అక్కడ అలా ప్రవర్తించాలి, ఇక్కడ ఇలా ఉండాలి అల్లరిగా. టిల్లు అందరికి నచ్చాడండి. అందరికి నచ్చాడు. అందరికి నచ్చాడు. వీడి క్యారెక్టర్ ఇంతే, వీడి ఇంతే అని ఆయనకానే చెప్పుకున్నారు. అవునవును. రీసెంట్ గా కూడా ఆ క్యారెక్టర్ బాగా ఉంటుందని ఆయనగానే దాన్ని ఇదిగా చెప్పుకున్నారు. ఇప్పుడు టిల్లు చేస్తున్నప్పుడే, డీజే టిల్లు చేస్తున్నప్పుడే ఈ సీక్వెల్ ఉంటుంది, ఇందులో కూడా మీరు చెయ్యాలి, ఆ ప్రపోజల్ ఏమైనా వచ్చిందా ఫస్ట్? అట్లా లేదు, రిలీజ్ అయిన తర్వాత నేను వినలేదండి. మరి ముందే వాళ్లకు కథను పట్టి వాళ్ళకి అర్థమైపోయి అనిపించి వాళ్ళు ఏమైనా అలా లీడ్ తీసుకుంటూ వచ్చారేమో మనకు తెలియదు. అలా రాసుకుంటూ అంత ఎక్కువ డెప్త్ వరకు నాకు వివరాలు తెలియదు. కానీ 1 తర్వాత వచ్చిన అప్లాజ్ చూసి టిల్లు 2 ఖచ్చితంగా ఉంటుందని అందరికీ అనిపించింది. ఉంటుందా అని నేను కూడా, అంటే ఎక్కువ పరిచయాలు లేవు, ఒకళ్ళిద్దరిని అడిగాను ఉండొచ్చా అంటే మేబీ అన్నారు. ఫైనల్ గా కాల్ వచ్చింది. అయితే ఇప్పుడు ప్రజెంట్ టిల్లు స్క్వేర్ మల్లిక్ రామ్ గారు సాయి గారు కలిసి పెళ్లిగోల అని ఒక వెబ్ సిరీస్ చేశారు. దాంట్లో అభిజిత్ హీరో, వర్షిని హీరోయిన్. వర్షిని మదర్ గా చేశాను నేను, శుభోదయం సుబ్బారావు గారిని ఆనంగి రాజశేఖర్ గారితో. సో నాకు అక్కడ మల్లిక్ రామ్ గారు తెలుసు బాగా. సో నాకు ఇంకా కంఫర్ట్ అయిపోయింది. మల్లిక్ రామ్ గారు విడిగా పిలిపించి ఫస్ట్ ఫోన్ చేయించారు, ఉపేంద్ర అని ఏడి ఉన్నారు. సో వాళ్ళు ఫోన్ చేసేసి మేడం మనం మళ్ళీ చేస్తున్నాం సుజాత గారు అని హ్యాపీగా చెప్పారు. ఇంకా హ్యాపీ అనిపించింది, ఎందుకంటే టిల్లు స్క్వేర్ డైరెక్టర్ మారారు. ఎవరు అంటే మళ్ళీ మల్లిక్ రామ్ గారే. సో నాకు తెలిసిన వాళ్లే. నేను ఫస్ట్ సార్ని కలిసినప్పుడే అన్నాను, ఆయన పెళ్లిగోలప్పుడే క్రేజీ థాట్స్, సీన్స్ చాలా క్రేజీగా పెట్టారు. మీరు పిచ్చ క్రేజీ, సిద్ధు గారు ఇంకా బీభత్సమైన క్రేజ్, మీ ఇద్దరి కాంబినేషన్ డెఫినెట్ గా సక్సెస్ అంటే ఆయన ఒక్కటే మాట అన్నారు. ఇప్పుడు ఇంత ఎక్స్పెక్టేషన్స్ తో దీన్ని నేను ఆల్రెడీ సక్సెస్ ప్రూవ్డ్ డీజే టిల్లు 1. టిల్లు స్క్వేర్ ని నేను ఏమాత్రం డౌన్ చేశాను. ఇప్పుడు నాకు బాధ్యత ఎక్కువైపోయింది, చాలా కష్టము దీన్ని చేయాలి అంటే కొంచెం టెన్షన్ అనిపిస్తుంది. మీరేంటి సార్ టెన్షన్? మీరు అద్భుతం, బ్రహ్మాండంగా డైరెక్ట్ చేశారు, చాలా బాగుంది, అద్భుతం.
జీవిత గారి రాజశేఖర్ గారి అమ్మాయితో. సో మల్లిక్ రామ్ గారు ఆయన మంచి డైరెక్టర్, అసలు చాలా మంచి వ్యక్తి. అసలు ఇంకా ఆయన గురించి అంటే ప్రతిగా వ్యక్తి గురించి ఇలా చెప్తున్నామని కాదు, చాలా మంచి పర్సన్ అసలు మల్లిక్ రామ్ గారు. వాళ్ళ మిస్సెస్ లంకా గారు నాకు బాగా తెలుసు పెళ్లిగోలు అప్పటి నుంచి. నేను చెప్పాను, లేదు సార్ మీరు డెఫినెట్గా సక్సెస్ చేస్తారు అది ఇదని ఇద్దరికి చెప్పి ఆల్ ది బెస్ట్ చెప్పి వచ్చాను. ఆ రోజు షూటింగ్ టైంలో జనరల్ గా మనకు అనిపిస్తాడు కొన్ని సీన్స్ చేస్తున్నప్పుడు, సో డీజే టిల్లు కంటే టిల్లు స్క్వేర్ ఇంకా పెద్ద హిట్ అవుతుంది అని కొన్ని సీన్స్ లో అర్థమైపోతుంటుంది. డెఫినెట్లీ. సో అలాంటి సందర్భాలు ఏదైనా డిస్కషన్ వచ్చిందా షూటింగ్ టైంలో? షూటింగ్ టైంలో నచ్చింది సార్, చేస్తూ ఉంటే. అయితే రీషూట్స్ పడ్డాయి, కొంత ఎడిటింగ్లో మామూలే జరుగుతుంది. వీళ్ళు ఏంటంటే ఎప్పటికప్పుడు వీళ్ళంతా కొంతమంది ఉన్నారు టీం అంతా, వాళ్ళు ఎప్పటికప్పుడు చూస్తూ వద్దు ఇంతకంటే బెటర్ ఇంతకంటే బెటర్ వెళ్ళాలి వెళ్ళాలి అంటే టిల్లు 1లో ఉన్న సక్సెస్ని ఏ మాత్రం ఆ గ్రాఫ్ పడిపోకుండా ఇంకా పైకి గ్రాఫ్ ఉండాలి అనే ఉద్దేశంగా రీషూట్స్ పడ్డాయి. ఆబ్వియస్లీ మాకు మంచిదే కదా, రీషూట్స్ అంటే మాకు అవకాశం వస్తుంది, కొంచెం బెటర్గా చేయడానికి ఉంటుంది. అన్ని విధాలా మాకు సాటిస్ఫాక్షన్. సో బాగుంది, బాగా చేశారండి. డెఫినెట్ గా సక్సెస్ అవుతుందని మాకు అనిపించింది. కొన్ని సీన్స్ స్పాట్ లో చేసేటప్పుడే మాకే నవ్వు వచ్చేది, మంచిగా వచ్చాయని అనిపించింది. సో మేము మళ్ళీ కూడా ఫీడ్బ్యాక్ తీసుకున్నాం, ఎట్లా ఉంది అంటే లేదు చాలా బాగుంది అని. అంటే కేవలం మా పాత్ర వరకే మాకు తెలుసు, అవతల వచ్చాయని కూడా మేము అడిగేవాళ్ళం ఏడీస్ని వీళ్ళని కొంతమందిని, ఎలా వచ్చింది అని. సో మెమొరబుల్ ఇన్సిడెంట్స్ సిద్ధు గారితో మీకు ఈ టిల్లు స్క్వేర్ లో ఏదో ఖచ్చితంగా ఏదో ఒకటి ఉంటాయి. టిల్లు స్క్వేర్ లో అంటే టిల్లు స్క్వేర్ లో అడుగుతున్నారా 1లో అడుగుతున్నారా? స్క్వేర్ లో. ఇప్పుడు స్క్వేర్ లో అంటే అదే చెప్పాను కదా, ఒక రోజు నాకు కొంచెం వీక్ గా ఉండి డైలాగ్ చెప్తున్నాను, ఎందుకో షివరింగ్ వచ్చేసింది. మీరు ఆపిచ్చేసారు, మీరు చెప్పలేకపోవటం ఏంటమ్మా, ఎందుకమ్మా అలా ఫీల్ అవుతున్నారు అని ఆయన చేయి పట్టుకొని మాట్లాడించి, అమ్మా ఎందుకు హెల్త్ బాగాలేదా అన్న ఇదిలో పలకరించి ఒక 2 minutes 5 minutes వరకు ఆపారు. 2 minutes ఆపారు ఫస్ట్. నేనే ఓకే అండి రెడీ, మనం ఇంకెక్కువ తీసుకొని వాళ్ళ టైం వేస్ట్ చేయకూడదు అని. ఎందుకమ్మా ఏమైంది అని అడిగారు. ఏం లేదు సార్ నేను చేయగలుగుతాను అని. సో అట్లా అంటే ఇది ఒక్క ఇన్సిడెంటే కాదు, ప్రతి చోట కూడా ఆయన గమనించుకొని అయ్యో ఆమె ఇక్కడ ఐడల్ గా నిలబడాల్సి వస్తుంది, డైలాగ్ లేదు, యాక్టింగ్ పార్ట్ లేదు నాకు అనిపించింది. నేను పర్సనల్ గా ఫీల్ అయినాను 1 దగ్గర నుంచి కూడా. సో తనకు అక్కడ అవకాశం లేదు అన్న చోట నాకు అంతో ఇంతో డైలాగ్స్ కానీ యాక్టింగ్ కానీ స్కోప్ ఇచ్చేలాగా ఆయన నాకు అవకాశం ఇచ్చారు అని నాకు అనిపించింది. దానికి నేను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. మిగతా ఆర్టిస్టులతో ఎలా ఉంటారు సిద్ధు గారు? జనరల్ గా అందరితో బాగుంటారు, చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. అదే కదా ఆయనకు అన్నీ తెలుసు, సినిమాలో ఎలా ఉండాలో తెలుసు, లైఫ్లో ఎలా ఉండాలో తెలుసు, ట్రావెలింగ్లో ఎలా ఉండాలో తెలుసు. సో పర్ఫెక్ట్ అండి. సినిమాలో అనుపమ ఇంకా అసలు ఎట్లా అంటే మన పక్కింటి పిల్ల మాట్లాడినట్లు మాట్లాడుతుంది. మేమంతా కూర్చుని నైట్ షూట్లు జరిగాయి కొన్ని. సో అదంతా ఒకటి ఉంది, చేజింగ్ ఉంది, కారు చేజింగ్ ఆ సీన్స్. అప్పుడు నైట్ అక్కడ మనం హైటెక్ సిటీ కోకాపేట, సో అక్కడ వీళ్ళు సపరేట్గా ఇంకా రోడ్లు ఫామ్ అవుతూ ఉన్నాయి, అక్కడ కొంచెం బ్యారికేడ్స్ అవి వేసి బంద్ చేశారు. త్రూ అవుట్ నైట్ చేసాము, 3 nights 2 nights చేసాము మేము. పక్కనే కూర్చుంటుంది కదా, చాలా బాగా మాట్లాడుతుంది.